నవదీప్ గారు నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లు తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నీవేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. నవదీప్ గారు నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లు తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నీవేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. నవదీప్ గారు నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లు తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నీవేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. నవదీప్ గారు నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లు తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నీవేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. నవదీప్ గారు నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లు తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నీవేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ.
నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు, సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయి వెళ్తా తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదే నా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు, సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయి వెళ్తా తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదే నా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా ఛీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.